వెల్కమ్ టు వీఆర్ ఫేమస్ తెలుగు టీవీ. నేను మీ రిపోర్టర్ రాజశేఖర్. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వారి ద్వారా తెలుసుకుందాము. రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టిన 6 గ్యారంటీల్లో ఒకటైన అద్భుతమైన పథకము 2 లక్షల రుణమాఫీ గురించి ఒకసారి ఇక్కడ రైతులను మనం అడిగి వారి వివరాల ద్వారా ఒకసారి మనం తెలుసుకుందాము. అక్కగారు నమస్కారం, మీ పేరు? అక్కగారు నమస్కారం, మీ పేరు? నమస్కారం, బండి కావ్య. అక్కగారు, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 6 గ్యారంటీలు ఉన్నాయి కదా, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఐడియా ఏం లేదు, కానీ రేవంత్ రెడ్డి ఎట్లయినా మాకు ఏదో ఒకటి చేస్తాడనే మాకు తెలుసు. కానీ అందేదాకా అందరు ఓపిక పట్టాలి కదా. కాంగ్రెస్ వచ్చినా టీఆర్ఎస్ వచ్చినా, టీఆర్ఎస్ని 9 సంవత్సరాలు మేము గెలిపించినాం. ఇప్పుడు చూద్దామని కాంగ్రెస్ని గెలిపించినాం కాబట్టి అవి అమలయ్యేదాకా చూడాలి, ఓపిక పట్టాలి. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు వాళ్ళకి రుణమాఫీ అయింది, 150,000కి అయింది. 1,50,000 లోపల ఉన్న లోపు 2 లక్షల వాళ్ళకి కూడా అయితే అంటారు. చూద్దాం, ఓపిక పడదాం. మాకైతే ఇంకా రుణమాఫీ రాలే. రుణమాఫీ గురించి ఓకే అండి. ఇప్పుడు 1,00,000 వాళ్ళకు మొదటి విడత, 1,50,000 వాళ్ళకు రెండవ విడత, ఇప్పుడు మూడో విడత 2 లక్షల కిందికి ఉన్న వారికి మూడో విడత కూడా చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అవుతున్నాయి అంటున్నారు. మరి మీకు ఎందుకు కాలే అంటారు? మరి మాకు 2 లక్షలు ఉంది కాబట్టి. 2 లక్షల పైన ఉందా, ఎక్కువ ఉందా? 2 లక్షల పైన ఉంది. 2 లక్షల పైన ఉంటే అది చూడాలండి. బాగుంది కాబట్టి 2 లక్షల పైన తెచ్చుకున్నాం. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు మూడో విడత అవుతుంది అక్క. కానీ అవుతున్నాయి, చాలా మందికి అవుతున్నాయి. అయ్యేదాకా ఓపిక పడతాం. కాకపోతే కాకపోయే ఇప్పుడు ఎట్లా మరి మీకు జీరో కరెంట్ బిల్ వస్తుందా? వస్తుంది. ఎట్లా అంటారు? అది పథకం మంచిదే అంటారు జీరో కరెంట్ బిల్లు? మంచి ఉన్న వాళ్ళకు ఎందుకు సార్, లేని వాళ్ళకంటే మంచిగానే. ఉన్నా లేకున్నా ఇక మంచిగా వచ్చాడో ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడే తెలియదు కదా కాంగ్రెస్ గురించి కూడా. అయితే ఇప్పుడు నిందలు వేయరాదు కదా. మనం నిందలు వేయడానికి కాదు, మనం జస్ట్ మాట్లాడుకోవడానికి అంతే. రైతులతో ముచ్చట్లు ఇది. ఎవరి మీద నిందలు మనం మన ఛానల్ వేయదు, ఎవరిని మనం దోషులను చేయం. మనము ఇప్పుడు ఓన్లీ ప్రజా పాలన గురించి, ఓన్లీ ప్రజల వివరాల గురించి మాత్రమే మన ఛానల్ తీసుకుంటుంది అక్క. నో ప్రాబ్లం, మీరు అటువంటి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఒక బస్సు ఫ్రీ అనేది పెట్టకపోనుండే సార్. అది ఏబట్టి ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకైనా ఇబ్బంది. మేము రైతులు, మేము ఎప్పటికి పోకుండా ఎప్పుడో ఒకసారి ఎక్కుదామన్నా ఎట్లుంది, బస్సులో సీట్లు దొరకక దెబ్బలు వరకు ముసలి కింద పడతారు. బాలింతలు, పిల్లతల్లు అందరికి ఇబ్బంది అవుతుంది. అదొక్కటైతే రాగానే చూడాలి అవకాశం. ఇప్పుడు ఫ్రీ బస్సులు అంటాక, ఇప్పుడు ఉద్యోగం చేసుకునే వాళ్ళకి, ఇప్పుడు మన పిల్లలు ఉంటారు, వాళ్ళకి కూడా వాళ్ళకి సీట్లు దొరకలేదు. కాలేజీ అమ్మాయిలు ఉంటారు, వాళ్ళకి కూడా ఇబ్బంది, అబ్బాయిలు ఉంటారు. ఇప్పుడు బస్ పాస్ నెల బస్ పాస్ తీసుకుంటే ఇప్పుడు మనకు 300-400, 200-300 వేస్టే కదా. అది కాలేజీ పిల్లలకి సేఫ్ అయినట్టే కదా. అదొక్కటి తీసేసి మిగతా ఎట్లా చేస్తాడో తర్వాత ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు చూసిన తర్వాత, కానీ ఇది ఒక్కటైతే మంచి లేదు పద్ధతి. ఇప్పుడు గ్యాస్ ఎట్లుంది అక్క? మరి గ్యాస్ ఎట్లా ఉంది? గ్యాస్ బాగుందా? మరి గ్యాస్ 500 అన్నారు, గ్యాస్ సిలిండర్ ఒక్కంటికి 500 అన్నారు. మరి 500 వస్తుంది? 500 వరకు వస్తుంది? రాలేదు ఇంకా. ఎంత 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 కడుతున్నారు? మరి 900 కడతా ఉన్నారు. ఇప్పుడు సబ్సిడీ అని కేంద్రం నుంచి మోడీ డబ్బులు ఇవన్నీ పడతాయి కదా అకౌంట్లలో, అది ఎంత పడుతుంది? మరి భూమి జాగున్న వాళ్ళకి సార్, మేము కౌలు రైతులం. సబ్సిడీ అందరికి పడుతుంది అక్క. ఇప్పుడు గృహజ్యోతి పథకం కింద సబ్సిడీ అందరికి పడుతుంది, వర్తిస్తుంది. సరే వదిలేయండి. వృద్ధులకు 2,000 నుంచి 4,000 పింఛన్ అన్నారు. మరి మొన్నటి నుంచి మొదలవుతున్నాయి అంటున్నారు. 4,000 ఎవరికైనా అవుతున్నాయా? మాకు తెలియదు సార్, మేము కౌలు రైతులు తెల్లారలేదు. సరే అక్క, మరి ఇప్పుడు పత్తి రేట్ ఎట్లా ఉంది? దిగుబడి ఎట్లా ఉంది పోయిన పంటకు మీకు? అంతే ఉంది, 7,000 ఉంది. 7,000 నుండి అవతలకి వస్తలేదు, కింది. మరి వరి ఎందుకు వేయలేదు మీరు? మరి వరి కూడా ఉంది, కౌలు పడిన కాడ, అది వేరే కాడ ఉంది. రేవంత్ రెడ్డి అన్న ఇప్పుడు క్వింటాల్కి 500 బోనస్ ఇస్తా అన్నాడు సన్నబట్లకు. మరి అదెందుకు వేయలేదు మీరు? మరి మేము బోనస్ వేసినా పెట్టినాం, ఏకున్నా పెట్టినాం. ఇప్పుడు మాకు సామమైసూరే పెట్టింది. సామమైసూరు పెట్టిరా? 6 ఎకరాలలో పెట్టినాం మేము సామమైసూరే. ఈ పంట నుంచి రేవంత్ రెడ్డి అన్న ఇప్పుడు 500 ఇస్తా అంటుండు. మరి రైతులకు మంచిదే అంటారా? అది వాళ్ళకి తెలుసు, కానీ మేము ఇచ్చినప్పుడు పెట్టినాం, ఇయ్యనప్పుడు పెట్టినాం సార్. మాకు పెట్టేదే సామమైసూరు. ఇంతకుముందు గిట్టుబాటు ధర మంచిగా వచ్చిందా వరికి? మరి మా వాళ్ళకి తెలుసు సార్. ఇక ఓకే, థ్యాంక్ యూ.